కానీ జనాలు, మీ అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు. అవును. జరిగింది వేరు. కరెక్ట్. నాకు కూడా సర్ప్రైజే. లోక్‌సభకి తయారయ్యింటిమి. దాని తర్వాత కేంద్రం డిసైడ్ చేశారు. సీఎం గారు కూడా కేంద్రం అధిష్టానానికి అంగీకరించారు. అయిపోయింది. అసలు మీకు ఇన్ఫర్మేషన్ లేదు, మీతో మాట్లాడలేదు, మిమ్మల్ని పిలవలేదు, అడగలేదు అని కూడా అంటున్నారు. సడెన్‌గా మిమ్మల్ని అనౌన్స్ చేశారు. నేను ఢిల్లీ వెళ్ళలేదు, ఎక్కడికి అదే. వెళ్ళలేదు, నథింగ్. అదృష్టం కలిసి వస్తాను. కలిసి వచ్చింది అలాగా. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. కానీ ఖమ్మంలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు లోక్సభకు. వాళ్ళందరినీ అడ్జస్ట్మెంట్ అకామిడేట్ చెయ్యలేనటువంటి సిచ్యుయేషన్ లో మీరు కూడా అక్కడే అడిగితే మీకు ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మిమ్మల్ని సైడ్ చేశారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నిజమా అలాంటిది? రాజకీయాల్లో అన్ని సహజమే. కాదు అని అనుకోవడానికి వీల్లేదు. కానీ ఏమైందో, ఎంతమంది నన్ను సైడ్ చేసినంత మాత్రం నేను లేకుండా ఎవరు గెలవరాడా? అదైతే కంపల్సరీగా నేను ఉండాల్సింది, సపోర్ట్ ఉండాల్సిందే. కాబట్టి సరే, ఇంక పార్టీ మనకి 17కు 17 మనం కంపల్సరీగా గెలుస్తాము అనే ధీమాతో దిగితే కానీ మనం అంత సునాయాసంగా అనుకోకూడదు. వీ హ్యావ్ టు ఫైట్. ఇట్స్ వెరీ బిగ్ ఫైట్. కరెక్ట్. ఎదురీత అందుకోవాలి మనం. నిజానికి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ఎంపీ ఎలక్షన్స్ మీకు ఛాలెంజ్ అసలు చాలా మంది అంటున్నారు. అవును, వాస్తవం. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే కూడా మెంబర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఆర్ మోర్ కాంప్లెక్స్. దీంట్లో చాలా తేడాలు, విభేదాలు వస్తూ ఉంటాయి. ప్రజలు కూడా చాలా విచిత్రంగా ఆలోచించి ఓట్లు వేసుకుంటారు. చాలా మంది స్థానికంగా మనోళ్ళు ఉంటే మంచిదేలే, కేంద్రంలో ఎవరున్నా మనకేం అదే. అనే ఫీలింగ్ లో కొంతమంది ఉంటారు. ఏవేవో ఆలోచనలు ఉంటాయి. రకరకాల ఈక్వేషన్స్ తేలుతారేమో జనాలు కూడా. అవును. అక్కడ ఇప్పుడు ఖమ్మంలో 3 వర్గాలు అయిపోయాయి అంటున్నారు. ఒకటి పొంగులేటి గారి వర్గం, ఒకటి బట్టి గారి వర్గం, ఇంకొకటి వచ్చేసి తుమ్మల గారి వర్గం, ఇంకో వర్గం రేణుకా గారిదా? అసలు కాంగ్రెస్ ఉండేది రేణుకా చౌదరి, రేణుకా చౌదరితో పాటు ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు. ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని ఆదుకొని అందుకొని పనిచేసి గెలిపించుకున్నది కాంగ్రెస్ కార్యకర్తలు. 30-40 సంవత్సరాలుగా వాళ్ళందరూ జెండాను మూసి ఆస్తులు నష్టం పడి ఎన్నో సాక్రిఫైసెస్ చేసి త్యాగం చేసిన వాళ్ళు కార్యకర్తలు ఉన్నారు. ఎవరే గ్రూపులు పెట్టుకొని ఎవరంత తీస్మార్కాన్లైనా అసలు కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకుండేదే నా లక్ష్యం. అండ్ కంపల్సరీగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పొంగులేటి గారు, తుమ్మల గారు కూడా వాళ్ళని కాదు అని చెప్పి వాళ్ళు ఏం సాగలేరు కదా. అందరినీ కలుపుకొని వాళ్ళు కూడా నడుస్తారనేది నా ఆలోచన.